ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈరోజు మనకి అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనం ఇస్తారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి నాకు తెలిసి చాలామంది వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్రౌడ్ కూడా చాలా కనపడుతుంది. ఈరోజు దర్శనం కూడా లేట్ అయ్యేటట్టుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 4 to 5 అవర్స్ కూడా టైం పెట్టడం ఉంది. అసలు ఈ ఫ్లైఓవర్ కింద ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. కానీ ఆ ఫ్లైఓవర్ దగ్గర కూడా ఈరోజు భవానీలు కానీ భక్తులు కానీ చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా ఫుల్ రష్గా ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వెళ్తున్నామండి. ఇటు నుంచి మనం డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోతాము. కొండ మీద వెళ్ళిపోయి అక్కడ బండి పార్కింగ్ చేసేసుకొని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ యూటర్న్ లేదు కాబట్టి మనం ఇప్పుడు కుమ్మరపాలెం దగ్గర దాకా వెళ్ళాలి. కుమ్మరపాలెం దగ్గరికి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి మనం కొండపైకి వెళ్ళిపోయి అక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చండి. మనమైతే కొండ మీదకి ఎంటర్ అయిపోయామండి. చూడండి లైన్లో ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీ లేదు. ఈరోజు నాకు తెలిసి 3 to 4 అవర్స్ తక్కువ అయితే టైం పట్టదండి, ఎక్కువే పడుతుంది ఇంకా దర్శనం. జనాలు అయితే చాలామంది ఉన్నారు. మనం కొండ మీదకి వచ్చేసామండి. మనం ఇక్కడ బండి పార్కింగ్ చేసుకొని ఇప్పుడు లోపల స్టార్ట్ అవుతాము. భక్తులు అయితే చాలామంది ఉన్నారండి ఈరోజు. అసలు మామూలుగా ఇదిగో చూడండి, క్రౌడ్ అయితే ఫుల్ రష్గా ఉన్నారు. భక్తులు అయితే ఎలా వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారండి. లోపలికి ఎంటర్ అయ్యామండి. చూడండి ఇప్పుడు కూడా ఎంతమంది జనాలు ఉన్నారు. దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అలంకారం చూడండి ఎంత బాగా చేస్తారు. ఇది ప్రోటోకాల్ దర్శనం అండి. మనం ఈరోజు ప్రోటోకాల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. బయటికి రాగానే మీరు వీడియో కంటిన్యూ చేస్తాం. గోపురం చూడండి ఎంత బాగా కనపడుతుంది. ఇక్కడ మనం కాసేపు కూర్చొని బయటకు వస్తామండి. దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనం బయటకు వచ్చేసామండి. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. రేపు లాస్ట్ డే కాబట్టి భవానీలు భక్తులు చాలామంది వస్తారండి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఫేస్ చేశానండి. 8 అవర్స్ పట్టింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా అంతకు మించి జనాలు వస్తారని చెప్పేసి మనకి అప్డేట్ వచ్చిందండి. దాన్ని బట్టి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని మాత్రం తీసుకురావద్దండి. వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకండి. ఇంకోటి ఏంటంటే దర్శనంకి వచ్చేవాళ్ళు ఇటు వినాయకుడు గుడి కన్నా అటు కుమ్మరపాలెం వైపు నుంచి రండి. ఇందాక మీకు చూపించాను వీడియో స్టార్టింగ్లో. కుమ్మరపాలెం నుంచి వస్తే మీకు దర్శనం త్వరగా అయిపోద్దండి. జై భవానీ.